సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవీందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు వైసీపీ సామాజిక కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు కేసులో ఏటుగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరు కాకపోగా మరో వారం రోజులు గడువు కోరారు. ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి 10 రోజుల కస్టడీ పిటిషన్పై కడప కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. గత 5 ఏళ్లుగా జగన్ను విమర్శించిన టీడీపీ జనసేన నేతల లక్ష్యంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వైఎస్సార్ జిల్లా పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ నెల 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో ఐటీ, బిఎన్ఎస్, అట్రాసిటీ చట్టాల కింద వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 46 మందిని నిందితులుగా చేర్చారు. వర్రా రవీందర్ రెడ్డి ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోమవారంతో రిమాండ్ గడువు ముగియడంతో ఆయన్ని పోలీసులు కడప కోర్టులో హాజరుపరిచారు. రవీందర్ రెడ్డికి డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ కడప మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏటుగా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డికి ఇంతకుముందే 41A నోటీసులు జారీ చేసి సోమవారం విచారణకు రావాలని పేర్కొన్నారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. అనివార్య కారణాలతో రాలేకపోతున్నారని, మరో వారం రోజులు గడువు కావాలని పులివెందుల డీఎస్పీకి వాట్సాప్ ద్వారా సమాచారం పంపారు. మరోవైపు జగన్ బంధువు అర్జున్ రెడ్డి సైతం విచారణకు రాలేదు. సజ్జల భార్గవరెడ్డి సూచనల మేరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని గుర్తించి 41A నోటీసులు అందించి విచారణకు రావాలని పోలీసులు పిలుస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందికి 41A నోటీసులు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విజయవాడకు చెందిన వైసీపీ కార్యకర్త ఆనం నరేంద్రరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, కడప సైబర్ క్రైమ్ పోలీసులు స్టేషన్లో ప్రశ్నించారు. వారిద్దరు పెట్టిన పోస్టులను వారి ముందుంచి ఎవరి సూచనల మేరకు ఈ విధంగా పెట్టారని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మంగళవారం మరికొందరిని పిలిచి పోలీసులు ప్రశ్నించే అవకాశముంది. వర్రా రవీందర్ రెడ్డిపై కాకినాడ జిల్లా కరప పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. ఆ కేసులో పీటీ వారెంట్పై సోమవారం మధ్యాహ్నం వర్రాను కాకినాడ మెజిస్ట్రేట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. మరోవైపు రవీందర్ రెడ్డిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్పై కడప కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చే అవకాశముంది. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడప కోర్టులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. 2 వారాల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు.